సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సింగరేణి యాత్ర విజయవంతంగా కొత్తగూడెం చేరుకుంది. ఈ యాత్ర ముగింపు సభలో బీజేపీ నేత కిషన్ రెడ్డి పాల్గొని సింగరేణి ప్రాంతాల అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సింగరేణి సంస్థకు కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకుల హయాంలో సింగరేణిని అప్పులపాలేసి కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాలు జరిగాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి కార్మికులను కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం అందిస్తున్న నిధులు, కేటాయిస్తున్న బ్లాకుల వల్ల సంస్థకు మునుముందు మరిన్ని మంచి రోజులు వస్తాయని, కార్మికుల హక్కుల రక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోందని కిషన్ రెడ్డి హామీనిచ్చారు. భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సభాధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి అరుణ గారు, అదేవిధంగా శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు, శాసన సభ్యులు రామారావు పటేల్ గారు, ధనపాల్ సూర్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి వాసుదేవరావు గారు, గౌతమ్ రావు గారు, రఘునాథ్ రావు గారు, జయశ్రీ గారు, అదేవిధంగా మహిపాల్ గారు, మనోహర్ గారు, రంగా కిరణ్ గారు, భాగ్యలక్ష్మి గారు, గౌతమ్ శ్రీ గారు, శ్రీనివాస్ గారు, గోలి మసూదన్ రెడ్డి గారు, భోగి కృష్ణ గారు, భిక్షపతి గారు, వెంకన్న గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, యూత్ వింగ్ అధ్యక్షులు గణేష్ గారు, క్షమించాలి ఇంకా చాలా మంది పెద్దలు, జిల్లా పదాధికారులు, వివిధ మైన్స్ నుంచి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులు, అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి మాతృమూర్తులకు, కార్మికులకు, కార్మికుల కుటుంబాల సభ్యులకు, కొత్తగూడెం సౌండ్ సంబంధించినటువంటి ప్రముఖులకు, మిత్రులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు, మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో యాక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు,
ఆ రకంగా అనేక కంపెనీలు, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి, ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. ఆక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాకును ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ బ్లాకు అత్యంత మంచి బొగ్గు గ్రేడ్ 8 బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. మన పెద్దలందరూ చెప్పినట్టు 40-50 సంవత్సరాల వరకు ఇక్కడ బొగ్గు దొరుకుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే సింగరేణి ఈరోజు ఏ రకంగా ఉందో మనం చూసాం. సింగరేణి ఉత్పత్తి పడిపోయింది, సింగరేణి ఆదాయం పడిపోయింది, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. ఈరోజు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలి. ఇప్పటికే 70,000, 60,000, 50,000 ఈరోజు 40,000కు వచ్చింది. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తూ ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 15 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాకులు తెచ్చుకున్నారు. అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి అన్ని కంపెనీలు. కానీ మనకు కొత్త బొగ్గు బ్లాకులు దొరకడం లేదు. దీనికి కారణము కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య. వాళ్ళు ఈరోజు మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏంటో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. సింగరేణి ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా,
ఏపీకి వచ్చినటువంటి జెన్కో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఇటీవల మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడిచర్ల ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. 1 విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణికి 9లో ఒరిస్సాలో ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము సహకారం అందించలేదు. కేసీఆర్ ఏ రోజు నేను జాతీయ పార్టీ పెడతా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి నవీన్ పట్నాయక్తో మాట్లాడాను. నువ్వు నా చేతి కింద పనిచేయి, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, జాతీయ పార్టీ పెడతా అని చర్చించడానికి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో నైని కోల్ బ్లాక్ పర్మిషన్ అడగడు. నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు తీసుకోడు. చివరకు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మేమందరం కూడా అక్కడ వచ్చినటువంటి కొత్త బీజేపీ ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి చెందినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు మేము ఇప్పించాం. ఇప్పుడు అక్కడ ఎండిఓ కోసం టెండర్ వేస్తే ఆ టెండర్ కథ ఎందుకు మీరందరూ చూశారు, రద్దయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని టీవీలలో పత్రికల్లో రాయించి ఆ నైని కోల్ బ్లాక్స్ యాక్షన్ ఎండిఓ ఆగిపోయింది. ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పని జరుగుతుంది. ఈరోజు సంతోషంగా మనవేస్తా ఉన్నాను, అద్భుతమైనటువంటి కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకి ఇస్తే ఈరోజు అది కోల్ ఉత్పత్తి జరుగుతున్నదని గర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. సింగరేణికి ఆదాయం వస్తా ఉన్నదని మనం చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఈ సింగరేణికి లాభం వస్తుంది, ప్రతి కేజీ బొగ్గు వెనుక అని మనం చేస్తున్నాం. ఈరోజు ఒకటే, సింగరేణిలో నాణ్యత పడిపోతుందని ఆరోపణలు వస్తాయి, ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోపణలు వస్తా ఉన్నాయి, కార్మికులు తగ్గిపోతున్నారని ఆరోపణలు వస్తా ఉన్నాయి. అందుకే మోడీ గారు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణ రాకముందే ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారు ఢిల్లీకి, మాకు తాడిచర్ల కావాలని. కానీ కార్యరూపం దాల్చలేదు, ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు. ఈరోజు నేను సగర్వంగా మనం చేస్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా, హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచర్ల 2 ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను.